మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక విధ్వంస పాలన పైన ఈరోజు ముఖ్యమంత్రితో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సభలో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని అసత్యాలు, అన్ని అవాస్తవాలు. సుమారు ఆ రాప్తాడు సభకు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి 3500 బస్సుల్ని ఆర్టీసీ బస్సులతో మందు సీసా ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, 500 రూపాయలు ఇచ్చి మనుషుల్ని తీసుకొచ్చి అధికార దుర్వినియోగం చేసి సిద్ధం అని చెప్పి నువ్వు సభలో పెడుతూ జగన్ చెబుతున్నటువంటి అసత్యాల్ని నిగ్గు తేల్చేందుకు మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తాను సిద్ధం అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఎప్పటి వరకు ఈ కోతలు కూసేటటువంటి ఏ ఒక్కడు కూడా మాట్లాడడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంస పాలన ఎవరిదో జగన్మోహన్ రెడ్డితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏదో వేదికలెక్కి ప్రభుత్వ ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇంటికే పరిమితం చేసి నీ బూటకపు ప్రసంగాలు లేకపోతే అసత్య ప్రచారాలు కాదు. నీకు దమ్ముంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నీతో చర్చకు సిద్ధమని చెప్పి పిలుస్తా ఉన్నారు. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతి యుగమో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సిద్ధమని చెప్పి సభలు పెట్టి అన్ని అశుద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 2019లో ప్రజలు నీకు ఇచ్చింది ఒక్క ఛాన్స్, అదే నీకు రాజకీయంగా చివరి ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కల్ని విడిచి ఎంత తొందరగా విరిచి మడత పెట్టి జగన్మోహన్ రెడ్డికి పంపిద్దామా అని చెప్పి జనం కసితో ఉన్నారు. ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఫ్యాను రెక్కలు విరిచి జగన్మోహన్ రెడ్డికి ఆ రెక్కల్ని మడత పెట్టి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కసితో ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల బదిలీలు, ఇంతవరకు ఉద్యోగస్తుల బదిలీలు చూసాం. కొత్తగా ఎమ్మెల్యేల బదిలీలు కూడా 77 బదిలీలు చేసి జగన్ వాళ్ళని మడత పెట్టాడు. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని మడత పెట్టి పంపించడానికి ఇంకొక 60 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకొక 60 రోజులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నేను గొప్ప సంక్షేమం అని చెప్తే దీన్ని సంక్షేమం అని అంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చింది 10 రూపాయలు, లాక్కుంటున్నది 100 రూపాయలు, దీన్ని సంక్షేమం అంటారా? రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదు. ఏ ఊరికి వెళ్ళినా నీ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం తప్ప ఇంకేమైనా కనిపించిందా? మీరు ఏ ఊరు పోండి,
ఏ ప్రాంతానికి పోండి, విధ్వంసం విద్వేషం తప్ప ఎక్కడైనా అభివృద్ధి ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక మాటలు చెప్తా ఉన్నాడు. సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు. స్కామ్ కోసమే స్కీములు పెట్టాడు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నా అనేటటువంటి లబ్ధిదారుల సంఖ్యలో చూస్తే ప్రతి స్కీములో కూడా కొన్ని లక్షలాది మందికి ఆ బటన్ నొక్కుడు వలన ప్రజలకి డబ్బులు చేరే పరిస్థితే లేదు. వాటిని వైసీపీ నాయకులతోనే జగన్మోహన్ రెడ్డి కొన్ని బ్యాంక్ అకౌంట్లని హ్యాక్ చేయించి ఆ డబ్బుల్ని తను స్కామ్ రూపంలో బయటికి నొక్కుతున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ వలన ప్రతి ఒక్క స్కీమ్ని స్కామ్గా మార్చడం వల్ల ఈ భారతదేశంలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత అసలు జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నువ్వు ఏం చేశావని పేదల గురించి మాట్లాడుతున్నావు? పథకాల పేరు చెప్పి దోపిడీ చేసినందుక మాట్లాడుతూ ఉన్నావు? అభివృద్ధి చెయ్యలేని దద్దమ్మ పరిపాలన గురించా నువ్వు పేదల గురించి మాట్లాడుతూ ఉన్నావు? ఈరోజు ఇవన్నీ ఒక్కసారి మనం చూస్తే అన్ని వర్గాల్ని మోసం చేసి, సామాజిక ద్రోహం చేసి, సామాజిక న్యాయం అనే పేరుతో ఈరోజు బస్సు యాత్రలు చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? బీసీలని హత్య చేయించావు, దళితుల్ని హత్య చేయించావు, మహిళల్ని హత్యలు చేయించావు. ఈరోజు కూడా 32,000 మంది మహిళలు కనబడకుండా పోయారు, 7,000 మంది పిల్లలు కనబడకుండా పోయారు. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. దళితుల పైన ప్రభుత్వమే దాడులు చేయించింది. ఆఖరికి నిన్న నీ రాప్తాడు సభలో కూడా ఒక విలేకరు పైన దాడులు చేయించావునంటే నీ క్రూరమైన మనస్తత్వం, నీ సైకో మనస్తత్వం ఈ రాష్ట్రంలో ఇంతకన్నా నిదర్శనం దళితుల పైన, బడుగు బలహీన వర్గాల పైన జరుగుతున్న దాడులు నిజమని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అందుకనే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే ఎవరైతే ఈ వైసీపీ పార్టీ వలన అన్యాయం అయిపోయినటువంటి బడుగులు, ఎవరైతే వైసీపీ ప్రభుత్వం వలన దాడులకు గురైనటువంటి కుటుంబాలు, ఎవరైతే వైసీపీ ప్రభుత్వం వలన అనగదొక్కబడినటువంటి వర్గాలు, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా నిలబడినటువంటి రైతులు ఈరోజు ఆ రైతులకు వెన్నుముక విరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాల వలన నష్టపోయినటువంటి రైతాంగం వాళ్ళందరూ రేపు తెలుగుదేశం జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లుగా కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.